కాలువ ఇళ్ళకి ఎక్కువ వస్తుంది నీళ్ళు అని చెప్పండి. ఇంకా ఏరియాలో రమ్మని చెప్పారు కదా. కాలువలు బాగలేదు అంత కాలం సమస్య ఏంది చెప్పండి. మాకు కూడా వచ్చేస్తున్నాయి మేడం. వీళ్ళు వస్తారు మా వచ్చి అదంతా కాలం అంతా క్లీన్ చేస్తారు. పైప్ లైన్ కూడా తీసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెడతారు. ఓకేనా. దోమల ముందు ఈరోజు సాయంత్రం 7 గంటలకు కొడతారు. సరే రోజుకి ఒకసారి అయినా దోమల ముందు కొట్టించండి మేడం. కొడతారు ఆల్రెడీ ఇదంతా కొట్టుకోవాలి లోపలికి రాలేదు. ఈరోజు వచ్చి దోమల ముందు కూడా స్ప్రే చేస్తారు. ఓకేనా. ఏదైనా సమస్య ఉంటే మాకు ఒకసారి చెప్పండి. సరే మేడం. అది ఇప్పటి వరకు మీరు చెప్పలేదు. ఇక్కడ వాటర్ ఇక్కడ పచ్చగా వస్తున్నాయి బాగలేవు అని చెప్పున్నారా? చెప్పలేదు. చెప్తే కదమ్మా సమస్య తీరుద్ది. చెప్పండి. మీరు ఏ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే పరిష్కరిస్తాం. ఓకేనా. సరే మేడం. చేపిస్తాం. సరే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రాఘవరెడ్డి కాలనీలో మంచినీళ్ళు కుళాయిలో పచ్చగా వస్తున్నాయి, కుళులు వస్తున్నాయి అని కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే రాఘవరెడ్డి కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏమైంది అని అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాలువ క్లీన్ చేయించండి, మంచినీళ్ళు బాగా రావట్లేదు మేడం, కొద్దిగా చూడండి అన్నారు. నేను వెంటనే పరిష్కరిస్తాను చెప్పాను. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అన్నం కానివ్వండి, మిగిలిపోయిన అన్నం కానివ్వండి, ఏదైనా ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఏదైనా కూడా డస్ట్బిన్ ఇస్తున్నాయి, అందులో వేసి పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ వస్తుంది వాళ్ళకి ఇస్తే తీసుకెళ్తారు. దయచేసి ఎవరు కూడా కాలువలో వేయొద్దు. కాలువలో వేయడం వల్ల వాటర్ పోకుండా ఆగిపోతున్నాయి, దానివల్ల దోమలు చేరుతున్నాయి. అందువల్ల అట్లా చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు చెత్త ఇవ్వవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.